చెస్ట్ దగ్గర చురుకు చురుకుమని ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళా ఒక 3 మంత్స్ బాగా నీరసంగా ఉండేదాన్ని. నైట్లు కూడా బాగా ఈ మందులు వాడినప్పటి నుంచి ఇంకా మా మదర్ పేరు గంగాలక్ష్మి అండి. ఆమెకి ఒక 4 మంత్స్ బ్యాక్ చెస్ట్ దగ్గర చురుకు చురుకుమని ప్రాబ్లం తెలిసింది. తెలిసిన తర్వాత అక్కడ లోకల్లో హాస్పిటల్కి వెళ్తే ఆయన టెస్ట్లు అవి చేశారండి. టెస్ట్లు అవి చేసిన తర్వాత కొద్దిగా ప్రాబ్లం కనిపిస్తుంది అని రాజమండ్రి పంపించారండి. రాజమండ్రి వెళ్ళిన తర్వాత అక్కడ ఆపరేషన్ చేస్తే సరిపోతుంది, ఇంకా ఏం ప్రాబ్లం ఉండదని అన్నారు. ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళా ఒక 3 మంత్స్ కీమోలు చేయాలని అంటే ఇంకా మేము భయపడి కీమో అంటే ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఇలాగ పునర్జన్ హాస్పిటల్కి వచ్చాము. అంటే మాకు బంధువులు ఒక ఆయన ఇలా ఇక్కడ హాస్పిటల్ ఉంది, కొంతమంది చెప్పారు అక్కడ బాగుంటుందని అంటే నేను తీసుకొచ్చానండి. మందులు తీసుకుని 1.5 మంత్ అయిందండి. అప్పటి నుంచి ఏ విధమైన ఇబ్బంది లేదు. నీరసం అయి ఉండేది అంతకుముందు, నీరసం ఏమి లేదండి, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది. మా లాస్ట్ 2 years బ్యాక్ మా మేనమామ గారు లంగ్స్ క్యాన్సర్ అని ఇది బయటపడిందండి. సివియర్ అయ్యి ఆయన కాలం చేశారండి. ఇక్కడికి వచ్చే ముందు ఆపరేషన్ అయిన తర్వాత నుంచి బాగా నీరసంగా ఉండేదండి. నైట్లు కూడా బాగా నీరసం పడిపోయి ఫ్రూట్స్ అవి చూడండి బాగా నీరసంగానే ఉండేదండి. అస్తమానం నీరసం ఉంటుంది. ఈ మందులు వాడినప్పటి నుంచి ఇంకా నీరసం అనేది లేదు, నైట్లు కూడా లేవట్లేదండి, పడుకుంటుంది.